హలో ఆస్పిరెంట్స్. తెలంగాణ కానిస్టేబుల్‌కు సంబంధించిన మెడికల్ అనేది రేపటి నుండి అంటే ఫిబ్రవరి 5 నుండి స్టార్ట్ అవుతుంది. సో, 2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఇప్పుడు రేపు మెడికల్ జరగబోయే వారికి 2 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 3కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలానే చాలామందికి కాల్స్ రాలే. కాల్స్ రాని వాళ్ళు ఏం టెన్షన్ పడొద్దు. సో, కాల్స్ ఈ 2, 3 డేస్‌లో వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఒక వితిన్ 1 వీక్‌లోనే మెడికల్ అనేది ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ రీమెడికల్ వచ్చిన వాళ్ళు వితిన్ 15 డేస్ లోపు మళ్ళీ రీమెడికల్‌కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మెడికల్ ప్రాసెస్ ఒకసారి గమనిస్తే మనం మెడికల్‌కి అటెండ్ అయ్యే వాళ్ళు సో, ప్రూఫ్‌గా ఏదో ఒకటి తీసుకుపోవాలి. అంటే ఆధార్ కార్డ్ ఒకటి అండ్ రిజల్ట్ స్లిప్ అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. సో, మనం సేమ్ ఎలా అయితే గ్రౌండ్‌లో మనకి బ్యాచ్ చేశారు కదా! 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఒక్కొక్క దగ్గర ఒక లెక్క. అలానే మెడికల్‌కి సంబంధించి కూడా 10 మెంబర్స్ గానీ, 20 మెంబర్స్ గానీ బ్యాచ్ చేసి దానికి ఒక కానిస్టేబుల్ ఉంటారు. వీళ్ళందరికీ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఉంటారు. సో, నెక్స్ట్ మీకు అలౌట్ చేసిన మెడికల్ హాస్పిటల్ ఉంటది కదా! హాస్పిటల్ సివిల్ వాళ్ళకి, ఏఆర్ వాళ్ళకైతే డిస్ట్రిక్ట్‌లలో అండ్ టీఎస్ఎస్‌పికి కూడా డిస్ట్రిక్ట్‌లలోనే, సిపిఎల్ అండ్ హైదరాబాద్‌కు సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్‌లోనే అండ్ సిపిఎల్, ఎస్ఏఆర్ సిపిఎల్ అండ్ ఎస్పీఎఫ్‌కి కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత నార్మల్‌గా మనం ఓపీ రాస్తాం కదా! సేమ్ అలానే మన నేమ్, మన డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసుకొని పాస్ ఫోటో సెట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎస్ఐది శాంపిల్‌గా. సో, జనరల్‌గా ఫస్ట్ ఇంపార్టెంట్ సైట్. సో, సైట్ చెక్ చేసిన తర్వాత మనకు మామూలుగా ఫిజికల్‌గా ఉంటది కదా! నాకింగ్ నీస్ అండ్ చెస్ట్ పిజియన్ చెస్ట్ కొంతమందికి ఇట్లా లోపలికి ఉంటది కదా! అదొకటి. మెయిన్‌గా అయితే వెర్కస్ వెయిన్స్ ఉండకుండా ఉండాలి. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ ఒకటి. నెక్స్ట్ హ్యామర్ టోస్. ఇక్కడ కాళ్ళు దగ్గరికి ఉంటాయి కదా! టచ్ అయితాయి కదా! అవి మెయిన్ ఇంపార్టెంట్ అయితే సైట్, కలర్ బ్లైండ్‌నెస్ ఈ 2 గనక మీరు క్వాలిఫై అయితే 100% మెడికల్ అనేది క్వాలిఫై అవుతారు. మేజర్ ఫ్రాక్చర్స్ లేకపోతే. మ్యాక్సిమం ఫ్రాక్చర్స్ అయితే ఉండవు కదా! ఆల్రెడీ గ్రౌండ్ కొట్టారు కాబట్టి మ్యాక్సిమం డిస్‌క్వాలిఫై అయితే కారు. కలర్ బ్లైండ్‌నెస్, సైట్ వచ్చిన వాళ్ళకి కూడా రీమెడికల్ ఇస్తారు. ఒక కలర్ బ్లైండ్‌నెస్ ఉంటే తప్ప డిస్‌క్వాలిఫై అనేది జరగదు. నెక్స్ట్ అలానే ఇవి ఫిజికల్‌గా సైటు అండ్ కలర్ బ్లైండ్‌నెస్ చెక్ చేసిన తర్వాత మనకి బ్లడ్ టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ సీబీసీ 1 ఎంఎల్ వరకు బ్లడ్ తీసుకుంటారు. నెక్స్ట్ అలానే యూరిన్ టెస్ట్ కోసం యూరిన్ తీసుకుంటారు. వాళ్ళు ల్యాబ్‌కు పంపిన తర్వాత వారి రిజల్ట్ వచ్చే టైంలో నెక్స్ట్ మన చెస్ట్ ఎక్స్‌రే వాటికి సంబంధించిన మిగతా పనులు పూర్తి చేసుకుంటారు. ఈ బ్లడ్ టెస్ట్‌లో మనకు మెయిన్‌గా హిమోగ్లోబిన్ అండ్ మన బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వీటి కౌంట్ తెలుసుకుంటానికి మినిమమ్ మ్యాక్సిమంగా అంతే ఉంటుంది. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కానీ మనకు అవసరం లేదు. షుగరు అందులోనే షుగర్ వస్తుంది. నెక్స్ట్ బీపీ చెక్ చేస్తారు. బీపీ చెక్ చేస్తారు. సో, బీపీ చెక్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడకండి. నార్మల్గా ఉంటే సో, ఒక్కసారికి అయిపోతుంది. లేదా 2, 3 సార్లు చెక్ చేయాల్సి వస్తుంది కొంచెం టైం గ్యాప్ ఇచ్చి. అలానే ఈసీజీ ఉంటుంది. ఆ ఈసీజీ కూడా నార్మల్ ఉంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ మనం ఫిట్టా, అన్‌ఫిట్టా అనేసి మన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నింపేసిన తర్వాత మనకి ఆ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మెడికల్ అనేది చాలా సింపుల్‌గానే జరుగుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కళ్ళకి కొంచెం సేఫ్టీ గ్లాసెస్ గానీ ఏమైనా తీసుకోండి. వాళ్ళ ముందల గ్లాసులు మాత్రం పెట్టుకోవద్దు హాస్పిటల్‌లో. ఎందుకంటే సైట్ ఉన్నదేమో అనుకుంటారు. సో, కొంచెం కళ్ళు మంటలు గానీ అవన్నీ వస్తాయి కదా! ట్రాఫిక్ అవేమన్నా ఉంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టేక్ కేర్. సో, సింపుల్‌గానే జరుగుతుంది. డోంట్ వర్రీ. ఎవరికైతే కాల్ రాలేదో వాళ్ళకి 3 ఆర్ 4 డేస్‌లో కూడా ఆ సీక్వెన్స్ ప్రకారం అండి. నేను చాలామంది అడిగారు. కామెంట్‌లో కూడా చేశాను. మనకు అటెస్టేషన్ ఫార్మ్ సీక్వెన్స్ ఉంటది కదా! ఆ సీక్వెన్స్ ప్రకారం కాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.